అందరికీ నమస్తే. ఈరోజైతే నేను పాలిటీ రిలేటెడ్ ఎంసీక్యూ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. లెసన్ వైజ్ అది కూడా సిలబస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ఓరియంటెడ్గా అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే మనం ప్రియాంబుల్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేసుకుందాం. నేనైతే ప్రతి వీడియోకి ప్రతి లెసన్కి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ కూడా నేను ఓవరాల్ సిలబస్ కవర్ అయ్యేలాగే చేస్తున్నాను. అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఒక్క బిట్ నుంచి ఒక 5 బిట్స్ అలా కవర్ అయ్యేలా చూస్తున్నాను. 4 to 5 బిట్స్ కవర్ అయ్యేలా అయితే చూస్తున్నాను నేను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇవైతే నేను టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితేనే స్టార్ట్ చేశాను నేను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైతే నాకు ఒకటే చేయాలి, నాకు ఫీ ఏం పే చేయక్కర్లేదు. ఇది 100% డిస్కౌంట్, 100% ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇది నేను మెయిన్గా ఎవరైతే కొంచెం నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యిద్ది, మనీ కోసం ఫినాన్షియల్గా టెస్ట్ సిరీస్ కొనుక్కోవాలి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా చాలామంది అమ్మాయిలు ఉంటారు, బయటికి పంపడానికి పెద్ద ఇష్టపడరు. అందులోనూ వాళ్ళకి పెద్ద సోర్సెస్ కూడా దొరకవు. యూట్యూబ్లో చూసుకుంటే పెద్ద మంచి వీడియోస్ ఏం దొరకట్లేదు. మనం టెస్ట్ సిరీస్ ఎలా కొనుక్కోవాలి మనీ పెట్టుకొని అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వాలని నేనైతే ఇవి చేస్తున్నాను. మీరైతే నాకు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, నేనైతే ఫ్రీగా చేస్తున్నాను. అది కూడా సిలబస్ ఓరియంటెడ్గా అన్ని బిట్స్ నేను కవర్ చేస్తాను. మీరే ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ బాగుంటే వీడియోస్ని అయితే చూడండి, లేదంటే చూడొద్దు, వదిలేయండి. మీకు నచ్చితే చూడండి, ఎందుకంటే నేను కంటెంట్ లేదు అని మీరు ఫీల్ అయితే తీసేయండి. ఈ లెసన్ అయితే నేను మొత్తం టెక్స్ట్ బుక్లో మొత్తం ఫాలో అయ్యి నేను లక్ష్మీకాంత్ తీసుకున్నాను. లక్ష్మీకాంత్ని మొత్తం చదివి దానికి రిలేటెడ్గా నేను బిట్స్ తయారు చేశాను, ఎగ్జామ్కి యూజ్ అవ్వాలని చెప్పేసి. చూడండి, మొత్తం నేను 5 బిట్స్ అయితే తయారు చేశాను. ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే నేను తయారు చేశాను అనమాట. మీకైతే కాన్సెప్ట్ నచ్చితే మీరు చూడండి, నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరైతే నాకు ఎటువంటి ఫీ పే చేయొద్దు, జస్ట్ నాకు ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఇలాంటి వీడియోస్ మరికొంత మెంబర్స్కి హెల్ప్ అయ్యేలాగా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీరు ఒక లైక్ చేస్తే అది కొంతమందికి అయితే వెళ్తుంది, రీచ్ అవుతుంది. సో మీరైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటివి ఇంకా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను దాన్ని బట్టే మీ యొక్క రెస్పాన్స్ బట్టి నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాను. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు తెలియదు, సో నేను ఇంక ఇది ఆపేయచ్చు కూడా. ఏమో మీకు ఇది నచ్చలేదేమో అని చెప్పేసి నేను తర్వాత సిరీస్ చేయడం ఆపేయచ్చు. సో మీరైతే కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. సో దానివల్ల నాకు కొన్ని వ్యూస్ అయితే పెరుగుతాయి, ఎక్కువ రీచ్ అయితే అవుతుంది, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ, ద ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఆప్షన్ బి, N.A. Palkiwala called preamble as the identity card of the constitution. Preamble is enacted before the enactment of the constitution. There are 4 ingredients of the preamble. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఈ ప్రియాంబుల్ ఐడియా అనేది మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోలేదు, యుఎస్ నుంచి తీసుకున్నారు. మనకి ప్రియాంబుల్ ఐడియా అనేది మనకి యుఎస్ నుంచి తీసుకున్నారు అనమాట, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసుకుంటే, N.A. Palkiwala called preamble as the identity card of the constitution. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అని చెప్పేసి మనకి పల్కీవాలా చెప్పారు. అంటే లైక్ ఒక ఇండెక్స్ లాంటిది అని అయితే చెప్పారు మనకి. ఈ ఆప్షన్ అయితే కరెక్ట్, డైరెక్ట్ లైన్ నుంచే తీసుకోవడం జరిగింది ఇది. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ప్రియాంబుల్ ఈజ్ ఎనాక్టెడ్ బిఫోర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అన్నదంట మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేయకముందే ఎనాక్ట్ చేశారని చెప్పేసి అన్నారు. ఇదైతే రాంగ్. మనకి ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే తయారు చేశారు, మనకి బిఫోర్ కాదు, ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ మనకి ఈ కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ అయితే యాడ్ చేశారు. మనం ఏదైనా లెసన్స్ తయారు చేసామంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో కరెంట్ అఫైర్స్ అయితే రాసుకుంటున్నారు, డైలీ ఒక్కొక్కటి అప్డేట్ అవుతుంది. ఒక 10 days రాసుకున్నారు, మనకి నెక్స్ట్ డే ఏంటనేది మనకు తెలియదు కదా. మొత్తం ఒక 10 days రాసుకున్నాక నీట్గా అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని హెడ్డింగ్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని బట్టే కదా మనం ఇండెక్స్ తయారు చేసుకుంటాం. సేమ్ అలానే ఈ కాన్స్టిట్యూషన్ కూడా మనము మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత మనం ప్రియాంబుల్ అయితే యాడ్ చేసామన్నమాట. దెర్ ఆర్ 4 ingredients ఆఫ్ ప్రియాంబుల్. మనకి ప్రియాంబుల్కి వచ్చేసంట 4 ingredients అనేవి ఉంటాయి, కరెక్టే. మనకి ఆ 4 ingredients
ప్రియాంబుల్కి అయితే ఉంటాయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోర్స్ అనమాట. మనకి ప్రియాంబుల్కి సోర్స్ ఏంటి? ప్రియాంబుల్కి సోర్స్ పీపుల్ అనమాట. అది ఫస్ట్ ఇంగ్రీడియంట్. మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? సోర్స్. సోర్స్ ఏంటి మనకి? ఇదంతా ముందు నేను క్లియర్ చేస్తాను. లెట్ మీ క్లియర్ దిస్. మనకి ఫస్ట్ సోర్స్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి సోర్స్ మనకి పీపుల్ అనమాట. ఆ పీపుల్ నుంచి మనం పవర్ని, కాన్స్టిట్యూషన్కి ఇచ్చే అథారిటీని డిరైవ్ చేసేది మన డైరెక్ట్గా సోర్స్ వచ్చేసి పీపుల్. సెకండ్ ఇంగ్రీడియంట్ చూసుకుంటే మనకి నేచర్ అనమాట. నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. మన ఇండియన్ స్టేట్ నేచర్ ఏంటి? మీరందరూ ఒకసారి ఇదైతే చదివేసిన తర్వాత, మీ బిట్స్ చేసేసిన తర్వాత ఒకసారి బుక్ అయితే ఓపెన్ చేసి ప్రియాంబుల్ మనకి ఇండెక్స్ మీద ఇస్తారనమాట. కొన్ని బుక్స్లో ఇస్తారు. లేదంటే ఒకసారి ప్రియాంబుల్ లెసన్ అయితే ఓపెన్ చేయండి. అందులో మీకు టెక్స్ట్ ఉంటుంది ప్రియాంబుల్ రిలేటెడ్. అది ఒకసారి తీసి అయితే చదవండి. అందులో ఈ కీవర్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాని నుంచి మీరు నేచర్ ఏంటి అని అయితే తెలుసుకోవచ్చు ఇండియన్ స్టేట్ది. మనకి ఇక్కడ నేచర్ వచ్చేసి ఇండియన్ స్టేట్ది సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. మనకి అది నేచర్ అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంకా మనం థర్డ్ చూసుకుంటే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇది కూడా ప్రియాంబుల్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే మనకి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. మనకి ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇవి మనకి ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇంకా మనం ఫోర్త్ ఇంగ్రీడియంట్ చూసుకుంటే ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ అడాప్షన్. మీకు డేట్ ఆఫ్ అడాప్షన్ తెలుసా అండి? తెలిసే ఉంటుంది, మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నాకు వెళ్ళి కామెంట్లో అయితే అది మీరు మెన్షన్ చేయండి, వెళ్ళి కామెంట్ చేయండి వెళ్ళి నాకు దానికి ఆన్సర్. మనకి ఎప్పుడు డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగింది అది నాకు కామెంట్లో అయితే మీరు చెప్పండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్, అమెరికన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్, ప్రియాంబుల్ ఈజ్ ఎలెక్టెడ్ బిఫోర్, దిస్ ఈజ్ రాంగ్. మనకి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట ప్రియాంబుల్కి, ఇది కరెక్ట్. మనకు ఆప్షన్స్ చూసుకుంటే బి, డి అయితే కరెక్ట్. మనం ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం ఒకసారి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఇక్కడ గోవెన్ అని వచ్చింది రాంగ్. గివెన్ బై మోతీలాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 22nd January 1947. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఆన్ 24th November 1949. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే అకార్డింగ్ టు కేఎం మున్షి ప్రియాంబుల్ ఈజ్ ద హోరోస్కోప్ ఆఫ్ రిపబ్లిక్, అవర్ సోవరియన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పేసి ఆయన చెప్పారంట. ఇప్పుడు మనం ఒకసారి ఒక్కొక్క ఆప్షన్ అయితే చెక్ చేద్దాం త్వరగా. ఫస్ట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ గివెన్ బై మోతీలాల్ నెహ్రూ అని చెప్పేసి అన్నారు. మోతీలాల్ నెహ్రూ కాదు, జవహర్లాల్ నెహ్రూ. మనకి ఇక్కడ మోతీలాల్ నెహ్రూ కాదండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బై ఆన్ 22nd Jan 1947 అన్నారు. ఈ ఆన్సర్ అయితే కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఆన్ 24th November 1947. మీకు ఇందాక ఆల్రెడీ నేను కామెంట్ చేయమని చెప్పాను. ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. 26th November 1949. 24th కాదు, 26. ఇలాంటి చిన్న చిన్నవి కొన్నిసార్లు మనం ఎగ్జామ్ టైంలో మర్చిపోతూ ఉంటాం. సో ఇలాంటివి అయితే బాగా గుర్తుపెట్టుకోండి. 26 November 1949 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే అడాప్ట్ చేసుకున్నారు ఆ టైంలో మనం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే అకార్డింగ్ టు ఈ థర్డ్ ఆప్షన్ అయితే రాంగ్. అకార్డింగ్ టు కేఎం మున్షి ప్రియాంబుల్ ఈజ్ హోరోస్కోప్. ఇక్కడ కీవర్డ్ వచ్చి హోరోస్కోప్, రిమైనింగ్ పక్కన పెడేస్తే ముందు కీవర్డ్ హోరోస్కోప్ అనమాట. మనకి ఏం చెప్పారైనా ప్రియాంబుల్ ఈజ్ ద హోరోస్కోప్ ఆఫ్ రిపబ్లిక్, అవర్ సోవరియన్ డెమోక్రటిక్ రిపబ్లిక్.
అని చెప్పేసి చెప్పారనమాట. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాంట్లో మెయిన్ కీవర్డ్ హోరోస్కోప్. ఈ ఆప్షన్ అయితే కరెక్టే అండి. మనం ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఇలాంటి కేఎం మున్షి గారు ఇలా ఒకటి ఇచ్చారు. అలాగే చాలామంది ఉంటారు, ఐవోర్ జెన్నింగ్స్ అని చెప్పేసి, గ్రాన్విలే అస్టిన్, ఇలా చాలామంది ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం మనము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ అయితే ఇస్తారనమాట ప్రియాంబుల్ రిలేటెడ్. ఒకరు ప్రియాంబుల్ని ఒక విధంగా డిస్క్రైబ్ చేస్తారు, ఇంకొకరు ఇంకో విధంగా వర్ణిస్తారనమాట. అలా కొంతమంది డిస్క్రైబ్ చేస్తారు. ఇవైతే మనకి ఎగ్జామ్లో పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ఇంపార్టెంట్ అండి, మనకి ఇవైతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే, ఒకసారి లెట్ మీ క్లియర్ దిస్. ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్. సెకండ్ ఆప్షన్ 22 జనవరి 1947 ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అయితే అడాప్ట్ చేసుకున్నాం, ఇది కరెక్టే. కాన్స్టిట్యూషన్ అడాప్టేషన్ రాంగ్. కేఎం మున్షి గారు చెప్పారనమాట హోరోస్కోప్ అని చెప్పేసి, ఇది కరెక్టే. మనకి ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్. బిడి కరెక్ట్. మనకు ఒకసారి ఆప్షన్లో అయితే చెక్ చేసుకుందాం. బిడి ఉన్న ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వీడియోకి లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. మనకి ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కోసం మీకు ఒకటి చెప్పాలి. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మనకి మినీ కాన్స్టిట్యూషన్ కూడా పిలుస్తారనమాట. ఈ మినీ కాన్స్టిట్యూషన్ అని ఎందుకు పిలుస్తారంటే, మనకి చాలా మట్టుకు అమెండ్మెంట్స్ అంటే మార్పిడి, కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ కాన్స్టిట్యూషన్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే మనకి చాలా అయితే అమెండ్మెంట్స్ అయితే చేశారండి. సో అందుకని చెప్పేసి అవి కూడా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనమాట. అందుకని చెప్పి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారు. తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చేసి మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దీంట్లో జరిగిన చాలా వరకు చేంజెస్ అయితే చేంజ్ చేశారు. మనకి అందులో మనకి 42ndలో మేజర్ ఇంకా ఏం చేంజ్ చేశారంటే కొన్ని వర్డ్స్ అయితే యాడ్ చేశారు, అవి ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం మనము. మీ క్వశ్చన్ అయితే అదే, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఏ వర్డ్స్ని యాడ్ చేశారని చెప్పి. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే సోవరియన్, సోషలిస్ట్, రిపబ్లిక్, సెక్యులర్, ఇంటెగ్రిటీ, ఫ్రాటర్నిటీ. మనకి ఇందులో ఏంటి తీసుకున్నారు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సోవరియన్ ఫస్ట్ వచ్చేసి మనకి సోవరియన్ అనేది ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తయారు చేయలేదు, మనకి ఆల్రెడీ ముందు నుంచి ఉంది, ఇదేమీ యాడ్ చేయలేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. మనం సెకండ్ ఆప్షన్ చూసుకుంటే సోషలిస్ట్, ఈ సోషలిస్ట్ అనేది యాడ్ చేశారు. రిపబ్లిక్ అనేది కూడా మనం యాడ్ చేయలేదు. సెక్యులర్ అయితే యాడ్ చేశారు. ఇంటిగ్రిటీ కూడా మనం యాడ్ చేశారు అనమాట. ఫ్రాటర్నిటీ యాడ్ చేయలేదు. మనం చూసుకుంటే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దీని ద్వారా మనకి 3 వర్డ్స్ని అయితే యాడ్ చేశారనమాట. ఆ 3 వర్డ్స్ వచ్చేసి మనకి ఒకటి సోషలిస్ట్, సెకండ్ వచ్చేసి సెక్యులర్, థర్డ్ వచ్చేసి ఇంటెగ్రిటీ. ఇవన్నమాట మనకి 3 వర్డ్స్ మాత్రమే మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి యాడ్ చేశారనమాట. సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ కరెక్ట్ చూసుకుంటే మనకి 3 వర్డ్స్ ఏమని చెప్పాను నేను, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ. ఆప్షన్ బి, సి, బి, డి, ఈ కరెక్ట్ అనమాట. మనం చెక్ చేసుకుందాం. ఆప్షన్ బి, డి, ఈ. ఆప్షన్ బి, డి ఉన్నది సి అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకా చాలామంది వీడియోని అయితే లైక్ చేయలేదు, వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిరైవ్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సెకండ్ ఆప్షన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ సోవరియన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద ఐడియాస్ ఆఫ్ లిబర్టీ,
equality, fraternity of preamble taken from Russian Revolution. The ideals of social, economic, political taken from French Revolution. మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రాంగ్ అని అడిగారు. ఇదైతే మీరు గమనించాలి. ఇప్పుడు మనకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా derive its authority from parliamentary form of government అని చెప్పేసి మనకి ఇక్కడ అడిగారు. కాదండి, ఇది రాంగ్. ఈ ఆప్షన్ అయితే రాంగ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి అయితే తీసుకోవట్లేదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి The Constitution of India derives its authority from parliamentary form of government. మీకు ఇందాకనే చెప్పాను, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది దాని అథారిటీని పీపుల్ నుంచే తీసుకుంటుంది, అంతేగాని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అయితే కాదు. సో ఆప్షన్ ఏ అయితే రాంగ్. మీకు సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట. 4 ఇంగ్రీడియంట్స్లో ఇది ఒక ఇంగ్రీడియంట్. ఇదైతే కరెక్టే. సెకండ్ చూసుకుంటే మనకి ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఆఫ్ ప్రియాంబుల్ టేకెన్ ఫ్రమ్ రష్యన్ రెవల్యూషన్. ఇది రష్యన్ రెవల్యూషన్ కాదు, ఇది వచ్చేసి మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకి 1789 to 1799 అయితే జరిగింది. ఇది ఆ టైంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చిన వర్డ్స్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే ద ఐడియల్స్ ఆఫ్ సోషల్. ఇది జస్టిస్ అండి, జస్టిస్ రిలేటెడ్ అనమాట. ఐడియల్ ఆఫ్ జస్టిస్, ఇక్కడ నేను వర్డ్ అయితే మిస్ చేశాను, ఇదైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఉత్త ఐడియల్స్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ కాదు, ఐడియల్స్ ఆఫ్ జస్టిస్. ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ సోషల్, మనకి జస్టిస్ ఏ పరంగా, సోషల్గా, ఎకనామిక్గా, పొలిటికల్గా. ఈ ఐడియాని మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ కాదు, రష్యన్ రెవల్యూషన్. మనకి లాస్ట్ సి అండ్ డి అనేది మనకి జంబిల్ అయినాయి ఆన్సర్స్. ఒకదానికి ఫ్రెంచ్, ఒకదానికి రష్యన్ రెవల్యూషన్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీకి మనకి రష్యన్ రెవల్యూషన్ కాదు, ఫ్రెంచ్ రెవల్యూషన్. అదే మనకి జస్టిస్ రిలేటెడ్ అయితే మనకి రష్యన్ రెవల్యూషన్. ఈ 2 అయితే మనకి రాంగ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ బి ఒకటే కరెక్ట్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రాంగ్. మనకు రాంగ్ ఏంటి, ఏ. మనకు రాంగ్ చూసుకుంటే ఏ రాంగ్, సి రాంగ్, డి రాంగ్. ఏసిడి మనకు ఆప్షన్ సి అయితే ఉంది, ఏసిడి. ఈ ఆప్షన్ సి అయితే కరెక్ట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఇంకా ఫైనల్ క్వశ్చన్కి అయితే వచ్చేసాం. ఇదే ఇంకా ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. ఫైనల్ క్వశ్చన్ చూస్తే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. అల్లాది కృష్ణస్వామి, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్, కృష్ణస్వామి, ఠాకూర్ దాస్, ఎర్నెస్ట్ బార్కర్. ఈ సైడ్ ఆప్షన్ చూసుకుంటే నెహ్రూ అని ఇచ్చారు, ప్రియాంబుల్ ఇస్ జ్యువెల్ సెట్ అని ఇచ్చారు, కీనోట్ అని ఇచ్చారు, ప్రియాంబుల్ ఎక్స్ప్రెస్ అవర్ సో లాంగ్ డ్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక పర్సన్ నేమ్ ఇచ్చేసారు, వాళ్ళ రిలేటెడ్కి వాళ్ళకి రిలేటెడ్గా కొన్ని సమ్ థింగ్స్ అయితే ఇచ్చారు. అవైతే మనం మ్యాచ్ చేసేయాలి. రెండు చూద్దాం ఒక్కదానికి. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. చూసుకుంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వచ్చేసి మనకి నెహ్రూ గారు అయితే పాస్ చేశారు. సో మనకి ఏ అనేది 1. మనకి బి చూసుకుంటే అల్లాది కృష్ణస్వామి అయ్యర్. అల్లాది కృష్ణస్వామి అయ్యర్ ఏం చేశారు, ఆయన అయితే మనకి ప్రియాంబుల్ ఎక్స్ప్రెస్ అవర్ లాంగ్ సో డ్రీమ్ అని చెప్పేసి చెప్పారనమాట. మనకి ఆప్షన్ బి చూసుకుంటే 2, ఆప్షన్ బి చూసుకుంటే 4. నెక్స్ట్ ఆప్షన్ సి ఠాకూర్ దాస్. మనకి ఠాకూర్ దాస్ ఏం చెప్పారంటే ప్రియాంబుల్ ఈజ్ ద జ్యువెల్ సెట్ అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఆప్షన్ సికి వచ్చేసి మనకి ఆప్షన్ 2 అండి. ఇక్కడ 1, 4, 2 ఎర్నెస్ట్ బార్కర్ ఈయన ఏం చెప్పారు,
మనకి కీ నోట్ అని చెప్పేసి మన ప్రియాంబుల్ని కీ నోట్ అని చెప్పేసి డిఫైన్ చేశారు. కొంతమంది ప్రియాంబుల్ని జ్యువెల్ సెట్ అని చెప్పారు, నెక్స్ట్ సో లాంగ్ డ్రీమ్ అని చెప్పారు, కీ నోట్ అని చెప్పారు. మనకి అలాగా కీ నోట్ అని చెప్పిన వాళ్ళు ఎర్నెస్ట్ బార్కర్. మనకి డీకి మ్యాచింగ్ వచ్చేసి 3. మనం ఆప్షన్స్ చూసుకుంటే 1, 4, 2, 3. 1, 4, 2, 3 ఆప్షన్ బి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వచ్చేసి మనకి నెహ్రూ గారు అయితే చేశారు. అలాగే కృష్ణస్వామి అయ్యర్ వచ్చేసి మనకి ప్రియాంబుల్ సో లాంగ్ డ్రీమ్ అని చెప్పారు. ఠాకూర్ దాస్ వచ్చేసి మనకి ఏం చెప్పారు, ప్రియాంబుల్ అనేది జ్యువెల్ సెట్ అయితే చెప్పారు. మనకి ఎర్నెస్ట్ బార్కర్ ఏం చెప్పారు, కీ నోట్ అని చెప్పేశారు ప్రియాంబుల్ని. ఇంకా ఇక్కడతో మనకి 5 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. మనకి మొత్తం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం మనము ప్రియాంబుల్కి రిలేటెడ్. నెక్స్ట్ సిరీస్లో మనము వేరే ఒక 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా కావాలంటే మీరైతే నాకు కామెంట్లో చెప్తే ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఇవన్నీ చేసేసిన తర్వాత ఒకసారి అయితే రివిజన్ చేసేయండి. ఇంకా మీకు ఫస్ట్ ప్రియాంబుల్ లెసన్ అయితే మీకు ఇంక కంప్లీట్ అయిపోద్ది.